God has planned for us. And as David was asking in Psalms 51, verse 15, O Lord, open my mouth so that I can shew forth thy praise. Situations may make us not to worship God, nor open our mouths and our lips to worship and sing and thank Him and be grateful. But we can ask the Lord to open those lips that are shut. Open those lips that have been speaking wickedness and be used to really worship God during this time. No matter what our situation is, no matter what we are going through, no matter what the Satan is throwing at us, you can be sure that this God is enough for us. His grace is sufficient for us. His comfort is sufficient for us. And we can thank Him. When we look back, I think this is the last Sunday of the year. And let us take this time to really meditate on all those months that the Lord has been gracious towards us, that we made it thus far. And whatever the situation may be, we are grateful to Him. We thank Him for whatever we are. Let's sing now Priyamena యేసు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు
రాయబడును అనే పాట పాడుతుంది. కలములతో వ్రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కవితలతో వివరించగలమా, నీ మహోన్నత
పాట. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం, తల్లి కుందునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుందునా ఈ ప్రేమ, అన్న కుందునా ఈ ప్రేమ, కన్న తండ్రి కుందునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, కలవున్నది నీ ప్రేమలో, రక్షణున్నది నీ ప్రేమలో, సులువెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అదేవిధంగా నిలిచింది కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఈ యొక్క స్తుతి ఆరాధన దేవునికి ఒక పాద సన్నిధికి ఒక నైవేద్యం వలె అర్పించి ఈ యొక్క స్తుతి ఆరాధన అర్పించుకున్నాం. మరి ఇప్పటి వరకు మనం పాటల ద్వారా దేవుని మహిమపరిచుకున్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుడు మన పట్ల చేసిన వేదన జ్ఞాపకం చేసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మరి ప్రత్యేకమైన సమయం. మరి ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా దేవుని పట్ల చేసిన మేళను జ్ఞాపకం చేసుకుని మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి నేను ప్రభువు మనం చేస్తున్నాను. మరి దావీదు మహారాజు మరి ఆయన 103వ కీర్తనలో చెప్పిన విధంగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును, నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకరు. మరి దేవుడు మనందరి పట్ల చేసిన మేళను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గత ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మనల్ని ఆయన సురక్షితంగా కాచి కాపాడిన విధానం బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి మనం రెట్రోస్పెక్టివ్గా వెళ్తే మరి జనవరి 1st సండే నుంచి డిసెంబర్ 1st సండే వరకు, లాస్ట్ సండే వరకు, మరి 2014లో దిస్ ఇస్ ద లాస్ట్ సండే. మనం నూతన సంవత్సరంలో మరి పెట్టబోతున్నారు దేవుడు మనల్ని. మరి జనవరి 1st సండే నుంచి డిసెంబర్ లాస్ట్ సండే వరకు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి
ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఎన్నో మరి multi-millionaires they came మరి below the ground, now we are above the ground. మరి ఎన్నో సంఘటనలు జరిగినాయి, బట్ స్టిల్ దేవుడు మనల్ని మరి ఆయన యొక్క ఉచితమైన ప్రేమలో కృపలో మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి ఇంకా రెట్రోస్పెక్టివ్గా మనం వెళ్తే మరి సృష్టి ఆది నుంచి మరి దేవుడు మరి ఆదాము సృష్టించినప్పటి నుంచి మరి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. మరి ఆజ్ఞ అతిక్రమే పాపం వచ్చిన జీవితం మరణం. మరి ఈ యొక్క మరణం లోకాన్ని అంతటినీ ఏలింది. దేర్ వాజ్ నో హోప్ బియాండ్ ద డెత్. మరి అలాంటప్పుడు మరి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మరి ఆయన యొక్క అద్వితీయ కుమారుని లోకంలో పంపించి మరి మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి మరణం మూలను విరిచిన మృత్యుంజయుడికి మనం కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి అయితే మనం ఆ రక్షణకు అర్హులమని మనం ఆలోచించినట్లయితే మరి ఏ ఒక్కడును మరి నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. మరి అలాంటి మనల్ని మరి మన యొక్క పాపలతో మనం చచ్చిన వారం ఉంటుండగా క్రీస్తుతో కూడా మనల్ని లేపినందుకు, మనల్ని సజీవులతో వచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి మన కోసం మనం మరి పడాల్సిన మనం మరి శిక్షకు అర్హులమైన మనల్ని మరి ఆయన కాచి కాపాడి ఆయన యొక్క విలువైన రక్తాన్ని చిందించి మరి మనకిచ్చిన రక్షణ బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి దేవునికి మనకి మధ్యవర్తి అయ్యి మరి దేవుడి కుడి పార్శ్వ కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి ఆయన దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు, పరలోక వైభవాన్ని వదిలి ఈ యొక్క భూలోకంలో వ్యక్తులుగా వచ్చి మన కోసం ఒక మానవునిగా జన్మించి మరి మన కోసం మరి ఆయన విమోచన క్రయధనంగా బలిగా వచ్చి మనకు వచ్చిన రక్షణ బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించేవారు ఉన్నాం. మరి ఇప్పుడు మరి పరలోకంలో మరి మనం ఇక్కడ ఏమైతే చేస్తున్నామో పరలోకంలో మరి అదే జరుగుతుంది. ఆయన పరిశుద్ధుడు 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 అని పరమదూతులతో సదాకాలం కొనియాడబడుతున్న మరి ఆ ఘనమైన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించిన వారమే ఉన్నాం. మరి కెరూబుల సెరూబుల మధ్యలో మరి కోట్ల దూతుల మధ్యలో 4 జీవులతోనూ 24 మంది పెద్దలతోనూ కోట్ల దూతులతో ఆయన సదాకాలం కొనియాడబడుతున్న ఆయన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహిమపరిచి యొక్క స్తుతి ఆరాధన మనం ఉంచుకోవాలని చెప్పారు. మనం ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆకాశము నీది, భూమియు నీది, సముద్రము నీది, జలరాశులు నీవి. ఆకాశము నీది, భూమియు నీది, సముద్రము నీది, జలరాశులు నీవి. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే, సర్వము నీవే, మా సమస్తము నీవే, సర్వము నీవే, మా సమస్తము
స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా మీకు స్తోత్రములు. ప్రభులో ప్రభా మీకు స్తోత్రములు. ఇదిగో నాయనా మరి ప్రభా తండ్రి నాయనా పరిశుద్ధుడు పరిశుద్ధుడైన పరమదూతలతో సదాకాలం కొనియాడబడుతున్న మా ఘనమైన తండ్రి మీ పాదాలకు వెళ్ళేకి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నాయనా ఇప్పుడు వరకు నాయన తండ్రి ఈ యొక్క స్తుతి ఆరాధనలో మీ యొక్క నాయన సన్నిధి ప్రసన్నతను మేము అనుభవిస్తున్నాం ప్రభా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా తండ్రి ఇదిగో నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ యొక్క సన్నిధిని ప్రసన్నత నుంచి నాయన మాట్లాడబోతున్న ప్రభాతని దైవ దాసుని ప్రభాతని సిలువ చాటును మెరుగుపరిచి నాయన ప్రభాతని నాయన ఆయనలో వినుండి ఆయన ద్వారా మాతో ప్రభాతం మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభాతని ఇదిగోనైనా ఆరాధన అంతా మీకు మహిమకరంగాను నాయన ప్రభాతని మాకు దీవెనకరంగాను చేయమని కొద్ది ప్రార్థన విన్నప్పుడు మీకు భాషని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.